ఈరోజు మన రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించింది కాదు. ఇది దేశవ్యాప్తంగా టీటీడీకి సంబంధించినది. ఏదైనా రాజకీయం ఉంటే మీరు మీరు మాట్లాడుకొని చేసుకోవాల్సింది. ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా కల్తీ జరిగిందో జరగలేదో అది దేవుడి నిర్ణయం. కానీ మనం ఎలా గెస్ చేస్తాం? దీన్ని బయట పెట్టడం అనేది నిజంగా బయటపెట్టి ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అనేది కరెక్ట్ కాదు. మీదేదన్నా రాజకీయాలుంటే వాటెవర్ ఏ పార్టీ అయినా గాని. మీరు చూసుకోండి కోర్టులున్నయి. న్యాయస్థానాలు బ్రహ్మాండంగా పనిచేసే స్థాయిలో ఉన్నయి. అలాగే మన చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి గూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి గుడి మీద ఆయన మక్కువ ఎంతో ఉంటది. తప్పు జరిగితే ఆయన చూస్తూ ఊరుకోడు. అలా అని జెప్పేసి దీన్ని బయటబెట్టి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన వైఎస్ఆర్‌సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఎవరైనా గానీ దీన్ని ఇష్యూ పెద్దది జేయాలి, దీన్ని ఇలాగే రాజకీయం జేయాలనుకునే వాళ్ళందరికి నేను జెప్పేదొకటే, హిందువుల మనోభావాలు చాలా దెబ్బతింటున్నాయండి. ఇది ఒక్కడ ఇండియాకి సంబంధించింది గాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు గూడా వచ్చి దర్శనం జేసుకుండే టీటీడీది. ఎంతో గౌరవప్రదమైనటువంటి దాన్ని తీసుకొచ్చి ఈరోజు బజార్‌లో పెట్టి మీరిలా కరెక్ట్ కాదండి. దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.